నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను డే వ్లాగ్ అనేది షేర్ చేసుకుంటున్నానండి. ఇవాళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తానండి. సో అందుకని గమ్మున చేసేసుకుంటున్నాను. ప్రొద్దుట ముగ్గైతే అలా పెట్టుకున్నానండి. అలాగే నేను ఇవాళ మార్నింగ్ భోజనానికి వెళ్ళిపోతానండి అక్కడికి. సో మాకు నైట్ వచ్చే టైం అయినా గమ్ముని మళ్ళీ వచ్చి చేయాలంటే చేయలేం కదా, అందుకనేసి సాయంత్రం కోసమని కోడిగుడ్లు పెచ్చరొయ్యలు అనేది వండుతున్నాను. ఇక్కడ ఈ కరివేపాకు మొక్కను చూసారా, దీని వయసు వచ్చేసి 4.5 సంవత్సరాలండి. దీన్ని నేను ఇత్తనం వేసి పెంచుకున్నాను. ఎక్కడికైనా వెళ్తే కూడా నాతో తీసుకువెళ్ళిపోయేలాగా నేను దాన్ని ఒక బకెట్లో అయితే వేసుకొని పెంచుకున్నానండి. ఎంత బాగా పెరిగిందో తెలుసా అండి. నాకైతే పెద్దగా గార్డెనింగ్ మీద ఐడియా లేదు, కానీ నాకున్న కొద్ది గొప్పలో దీన్ని ఇలా బ్రతికించుకొని మొత్తం మీద దీన్ని అయితే నేను ఇలా కోసుకొని ప్రతి దాంట్లోనూ వేసుకుంటాను. ఇది వచ్చేసి కింద వేసానండి. ఇల్లు నేను వెకేట్ చేసి వెళ్ళిపోయినా కూడా వెనకాల వచ్చిన వాళ్ళు ఎవరికైనా ఉపయోగపడాలి నా గుర్తుగా అన్నట్టుగా నేను కింద ఒకటి వేసాను అనమాట. ఇంకోండి కర్రీ అయితే కరివేపాకు నేను చాలా ఎక్కువ వాడతానండి. ఉంటుంది కదా దొడ్లో, చాలా బాగుంటుందండి, ఫ్రెష్గా అనిపిస్తుంది. ఇవి వచ్చేసి కోడిగుడ్లు పచ్చిరొయ్యలు అనమాట. ఇందులో మన పచ్చిమిరపకాయలు అలాగే కరివేపాకు ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది కదా. ఇది వచ్చేసి వీధిలో రేక అండి. ఇది రేక శంఖం అనమాట. బ్లూ మధ్యలో వచ్చేసి తెలుపు వచ్చింది రేక శంఖం. ఇవైతే ఎక్కువే ఇడిచినాయండి. అలాగే నేను ఏం చేశానంటే ఈరోజు నేను ఫోన్లో ఇలా గార్డెన్కి సంబంధించి వీడియోస్ చూస్తానండి. నేను ఫోన్ ఎప్పుడు చూసినా నేను ప్రశాంతంగా నాకు హ్యాపీగా ఉపయోగపడేవి చూసుకుంటూ ఉంటానండి. ఎప్పుడో కానీ రీల్స్ అయితే దగ్గరికి వెళ్ళను. అందులో ఇలాగ వాళ్ళు పుర్కాస్ కట్టి ఇలా చేశారనమాట. నా దగ్గర మొన్న దివాళీ రోజు పిల్లలకి, చిన్నపిల్లలు కదండి, వాళ్ళకి కాలిపోతాయని చెప్పి నేను ఎక్కువ పెద్ద పెద్ద ఊసలే వాడతాను. అవి ఎందుకైనా ఉంటాయి కదా అని ఉంచానండి. సో అవి అయితే ఇలాగా నేను ఇలా పెట్టాను. మీకు ఇదిలో చూపించాను కదా, ఆ రేఖ శంఖం పువ్వులు మొక్కలు అనమాట అండి, చిన్నవి. చూడాలి ఎంతవరకు బతుకుతాయి, ఎంతవరకు అవుతాయి అనేది. ఇంకా అప్పటిదాకా కంగారు రాక నాకు ఇంకొక ఊస ఉంటే కిందకి వేలాడిపోతున్నాయండి మనీ ప్లాంట్ అనేది. సో దానికి పెట్టాను అనమాట. ఇక్కడ ఒక మనీ ప్లాంట్కి పెట్టాను. చాలా లుక్ అనేది చాలా బాగుందండి, నాకైతే బాగా నచ్చింది. సో ఈరోజు గార్డెన్లో ఏదో కొత్త పని చేశాను అన్న హ్యాపీనెస్ అనమాట. ఇవైతే నేను ముందు రోజు వేసాను మొక్కలు. మీకు ఇందాక చూపించిందేమో రేఖ కదండి, ఇది వచ్చేసి ముద్ద పువ్వు అనమాట. దీన్ని కూడా నేను ఒక 5 లీటర్స్ వాటర్ బాటిల్ ఉంటుంది కదండి, మనం ఇన్వర్టర్లో వేస్తాం కదా, ఆ డబ్బాలో వేసుకున్నాను. అంటే వెళ్ళేటప్పుడు తీసుకువెళ్ళిపోవడానికి ఈజీగా ఉండేలాగా అనమాట. సో ఇది కూడా ముద్ద ఇంకా చాలా బాగుందండి. చాలా రోజులైంది పూసి, ఇవాళ ఒకటి రేపు ఒకటి పూస్తుంది. వెనకాల రేపు పొద్దుట ఒక మగ్గు ఉందనమాట. ఇంకా నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసానండి. అమ్మ వస్తుండగానే మా అమ్మ ఎలా ఉంటుందో, అందరు అమ్మలు ఎలానే ఉంటారో తెలీదు. వచ్చిన వెంటనే తను ఎక్కడికైనా వెళ్ళొచ్చినా, ఎవరైనా ఏమైనా గిఫ్ట్లు ఇచ్చినా, లేకపోతే ఏమైనా పెట్టినా వచ్చిన వెంటనే చూపించేస్తుంది. ముందు రోజు అమ్మ వచ్చేసి కుంకుమ పూజ నోము ఏదో ఉంది అంటే వెళ్ళిందండి. సో అక్కడ వాళ్ళు శారీ పెట్టి ఇలాగ వెండిది ఆవు దూడ, అలాగే తాంబూలం ఇచ్చారనమాట. చెక్క కుంకుమ భరణిలో చెక్క వేస్తారు కదండి, చెక్కను అలాగే దాన్ని అదేంటి చిన్న నల్ల పూసలను అవి వేసి ఇచ్చారండి. సో అవన్నీ చూపిస్తుంది అనమాట. నేను ఎప్పుడు అన్నా సరే ఎవరన్నా మనకి ఇలా శారీ పెట్టారనుకోండి, అది బాగుందా బాగోలేదా, దాని కాస్ట్ ఎంత ఉంటుంది, ఇలాంటిది పెట్టారేంటి అని అస్సలు నేను అనుకోను, మా అమ్మను కూడా అనుకోవద్దంటాను. వాళ్ళు ఎంతో ప్రేమతోటి వాళ్ళకు ఉన్నది పెట్టారు. మనకు మనస్ఫూర్తిగా కట్టుకోవాలండి. మనకు నచ్చితే బయటకు కట్టుకెళ్ళడం, లేదంటే ఇంట్లో కట్టేసుకోవడం, కానీ కట్టుకోవాలి. ఎంత ప్రేమ ఉంటేనో కదండి అలా పెడతారు. సో దానికి మనం అవన్నీ చూడకూడదు అనేది నేను అనుకుంటాను. ఇవన్నీ తీసుకుంటుంటే మా అమ్మ అంటుందన్నమాట, ఎందుకు అవి తీస్తావు, ఇంకా అందంగా తాంబూలం కూడా ఇచ్చారు కదా, ఇవన్నీ తీయి నిండుగా ఉంటుంది, అంతేగాని ఒక్కటే తీస్తే ఏం అందంగా ఉంటుంది అని అన్నీ తీసుకొచ్చి చూపిస్తుందండి. మనకి ట్రే కూడా పెట్టించారంట, కాకపోతే ట్రే పైన పెట్టేసిందంటే ఇంకా తీయలేను అనేసి అంది. ఇంకా ఆవు దూడ వచ్చేసి నాకు లేవండి. నేను నా తమ్ముడు కదా, నాకు ఒక తమ్ముడు, వాళ్ళ వైఫ్కి అన్నీ ఉన్నాయన్నమాట. తను అన్నీ తెచ్చుకుంది. సరే నీ దగ్గర ఆవు దూడ లేదు కదా, నువ్వు తీసుకెళ్ళు, తనకు ఉన్నాయి కదా అనేసి నువ్వు తీసుకెళ్ళని ఇచ్చిందనమాట. ఇదిగోండి దీన్ని ఏంటంటారో లక్క అంటారు కదా, లక్కను అలాగే నల్లబూసలు కుంకుమ నిండా వేసి ఇచ్చారండి. సో ఇవన్నీ చూపిస్తుంది అనమాట. అన్నీ చూపించి అక్కడ ఎవరు వచ్చారు, ఏం జరిగిందో అంతా చెప్పుద్దండి. నేను ఎందుకు అన్నానంటే ఆడపిల్లవు కదా అంటదన్నమాట అమ్మ. అంతే నేను వచ్చిన వెంటనే ఫస్ట్ ముందు నేను వీళ్ళకి గార్డెన్లోకే వెళ్తానండి. ఏం తెచ్చారు మా డాడీ కొత్తగా అని చూస్తూ ఉంటానన్నమాట. అంటే కొత్త మొక్కలు ఏమేమి కాదు, కానీ కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ ఉంటారనమాట. అందుకని ఆ రోజ్ ఫ్లవర్ చూసారా, అదొక కలర్ అండి, చాలా రెడ్గా ఉంటుంది. ఇంకా ఇది వచ్చేసి
టెంకిస్ పూల మొక్కే. ఇది అందరి దొడ్లోనే మీరు చూసేదే. ఇందులో స్పెషల్ ఏమీ లేదు. కానీ ఒక స్పెషల్ ఏంటో చెప్పమంటారా? దీనికి ఒక కుండీ లేదు, ఏమీ లేదు. ఒక నేల లేదు. ఒక 2 టైల్స్ మధ్యలో వచ్చి అలా పూసిందండి అది. సో, ఒక టైల్స్ మధ్యలో వచ్చి అంతలాగా అంత హెల్తీగా ఎలా ఉంది అనుకుంటున్నారా? వీళ్ళు వేసేటటువంటి అలా ఉంటాయండి ఎరువులనేది నేను చెప్తాను. అంతా నేచురలే, ఏం ఖర్చు పెట్టింది ఏం గాదు. అలాగే ఇదిగోండి కనకాంబరం పువ్వులు చూసారా? నాకు తెలిసి కనకాంబరం పువ్వుల చెట్లు ఇన్ని సంవత్సరాలు అది ఎక్కడ బ్రతకవు. కానీ వీళ్ళకేంటంటే ఆ పాతవే కొమ్మలు ఇరుచుకుంటా ఉంటే చిగుర్లు వస్తా ఉండి మళ్ళీ పువ్వులండి. పువ్వులైతే మనకి ఒక హ్మ్. సీజన్‌లో అయితే ఒక కిలో, 2 కిలోలు అలా వస్తాయి. అన్ సీజన్‌లో అయితే ఒక 4, 5 మూరలయ్యే వరకు వస్తాయి. ఇదొచ్చేసి వామండి. ఇది కూడా చిన్న డబ్బాలో వేశారు. అయినా సరే మంచి హెల్తీగా ఉంటది. ఈ పచ్చిమిరపకాయ చెట్లు చూసారా? ఇవొచ్చేసి లాస్ట్ కాపండి. ఇంక తీసేస్తారేమో మరి మొక్కల్ని. దీంతో అమ్మ ఒక హాఫ్ కిలోకి తక్కువగా కారం కూడా చేసిందండి. అన్ని కాయలు కాసాయన్నమాట. ఇదిగోండి వీళ్ళ ఇంట్లో ఏంటి స్పెషల్ అంటే టైల్స్ మధ్యలో వచ్చేసి చాలా హెల్తీగా వస్తాయన్నమాట మొక్కలు. ఇవి చూసారా ఎంత హెల్తీగా ఉన్నాయో. కనకాంబరం పువ్వులు. అలాగే మీకు ఇంకొక వెరైటీ చూపిస్తాను పచ్చిమిరపకాయల్లోనే. ఇది చూడండి. ఇది కాయ పైకే ఉంటది. మంచి అసల రెడ్డిష్‌గా మంచి బావుంటదండి. ముద్దుగా, బొద్దుగా ఉంటదనమాట. అమ్మ అసలు కొయ్యదు వాటిని. అవి కింద పడిపోయిన తర్వాత తీసి జాగ్రత్త పెడతది. ఇదిగోండి వాళ్ళు వేసేది ఏంటి అంటే గనక డైలీ వాటరింగ్ ఇస్తారు. మామూలుగా మనం ఎగ్ షెల్స్ గానివ్వండి, లేకపోతే వెజిటబుల్ తుక్కుంటది కదా! అది మొత్తం మామూలుగా వేసేస్తారు. ఇది మాత్రం వీక్లీకి 2 టైమ్స్ అనుకుంటాను. ఒక దాంట్లో పేడ, ఒక దాంట్లో వచ్చేసి పొగాకు వాటర్ అనేది ఇస్తారండి. సో, అందుకే మొక్కలనేది చాలా హెల్తీగా ఉంటాయి. ఇంతకీ నేను అమ్మ వాళ్ళ ఇంటికి ఎందుకు వచ్చానో చెప్పలేదు కదా! తమ్ముడొచ్చేసి జాబ్ అండి ముంబైలో ఉంటాడు. సో, మా మరదలు ఇప్పుడు వెళ్ళిపోతుందనమాట. 3 మంత్స్ అయింది తనొచ్చి. వాడికి ఇవి ఉండలంటే చాలా ఇష్టం అండి పల్లి ఉండలంటే. అందుకనేసి అవి చేయడం కోసం అమ్మ ఏదో అప్పడాలు ఏదో వండుతాను రమ్మందని వచ్చాననమాట. సో, నేనొచ్చాను అని చెప్పి అమ్మ ఇక్కడ కూడా బంగాళదుంప, కోడిగుడ్లు, పచ్చిరొయ్యలు వండుతుందండి. ఇవి ఎలా అంటే మనకి ఒక 70% వరకు వేపుకుని అంతే. చల్లారిన తర్వాత మనకి చెక్క ముక్క కింద మిక్సీ పట్టుకుని కేజీ గుళ్ళకి మనం వేసేసుకుంటే స్వీట్నెస్ కోసం కేజీ బెల్లం పట్టేస్తుందండి. లేదు అంటే కనుక ఒక చిన్న గ్లాసుడి బెల్లం మీరు పక్కన పెట్టేసుకుని మీరు ఇక్కడ కలిపేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే బెల్లం పౌడరే తీసుకున్నానండి. పౌడర్ తీసుకుని దీన్ని మొత్తం అంతా కలుపుకుని ఇంకొకసారి మిక్సీ పట్టుకున్నాం అనుకోండి మనకి మిక్సీలోనే తెలుస్తుంది అనమాట. ముద్ద ముద్దగా అయిపోతుంది. సో, అలాగా ఆ ముద్ద ముద్ద కింద అయిపోయిందని తీసేసుకుని మనం మామూలుగా చిమ్లీ చేసుకుంటే ఎలా ఉంటుందండి సేమ్ ఆ టైప్లోనే ఉంటుందన్నమాట. ఉండలనేది రెడీ చేసేసుకుంటే బాగుంటాయి. ఇది మా ఇంట్లో అందరికీ ఇష్టమేనండి. మా పిల్లలు తింటారు. తమ్ముడికైతే చాలా ఇష్టం. ఇంకా అందుకనేసి చేశాననమాట. ఇంకోండి ఇక్కడ వచ్చేసి అప్పడాలన్నమాట. మొత్తం అప్పడాలన్నీ అయిపోయాయి వండాము. అమ్మ ముందు రోజు కొద్దిగా వండిందంటండి. అవి కింద క్యాన్‌లో ఉన్నాయి చూపిస్తాను. ఇప్పుడు నేను వచ్చిన తర్వాత ఇవి చేశానండి. మంచిగా గుల్లగా, టేస్ట్‌గా చాలా బావుంటాయి అసలను. మనం ఎలాగైనా ఇంట్లో చేసుకుని హెల్తీగా ఉంటాయి కదండీ! సో, మా డ్యాడీ మా చిన్నప్పటి నుంచే కూడా ఇంట్లో ఫుడ్డే అలవాటు చేశారు. సో, అందుకని మేము అన్ని వంటలు నేర్చుకున్నాను నేను. పిల్లలకి కూడా నేను అదే ఫాలో అవుతానండి ఆల్మోస్ట్. ఇదొచ్చేసి అమ్మ నిన్న చేసినవన్నమాట. ఇంక ఇవన్నీ అయిపోయిన తర్వాత నేను నాకిచ్చినవన్నీ ఇచ్చిందండి. ఇంక ఇవన్నీ సర్దేసుకున్నాను. కొంచెం అల్లం, పచ్చిమిరపకాయలు కూడా ఉంటే ఇచ్చింది. ఈ మొక్కలు ఇవన్నీ తీసేసుకొని వెళ్తున్నాననమాట. కొద్దిగా ద్రాక్ష పళ్ళు ఉంటే పుట్టిల్లంటే అంతే కదండీ! ఏ చిన్నదున్నా పిల్లలకి ఇవ్వాలి అనుకుంటారు. మనం స్కూల్ నుంచి వచ్చిన పిల్లలకి ఎలా దాచిపెడతామో నేను ఎప్పుడైనా వారానికి, 2 వారాలకి వెళ్తాను కదండీ! అమ్మ అన్నీ అలాగే దాచి దాచి నాకే ఇస్తదనమాట. అంతే నేను వద్దు అని అననండి. నాకిక్కడ ఉన్నా సరే తెచ్చుకుంటాను. అంత ప్రేమ మన ఇంట్లో ఉన్న వస్తువండి. అది మాత్రం ప్రేమతో ఇచ్చేది కదా! అందుకని అస్సలు వద్దు అనను. ఇక్కడికొచ్చేసరికి ఇంకా నా 3.5 సంవత్సరాల కూతురండి ఇది నా కూతురు. ఎంత రాస్తుందో చూసారా? నిజంగా నాకు ఎంత మురిసిపోయానంటే ఏదో తెలియని ఆనందం అండి. మన మమ్మల్ని చూసుకొని మా డ్యాడీ, మా అమ్మ తెగ మురిసిపోతూ ఉంటారు. కాకి పిల్ల కాకి ముద్దు అన్నట్టుగా. నేనేమో నా కూతురిని చూసుకొని మురిసిపోతూ ఉంటాను. దాన్ని నేను మొన్నే వేశానండి. లాస్ట్ ఇయర్ వేశాను. ఒక 2 మంత్స్ నుంచేమో రెగ్యులర్‌గా వెళ్తుంది. కానీ ఎంత రాస్తుందో చూసారా? ఇంకా బాగా రాస్తారా దానిదేముందని మాత్రం అనకండి. ఎవరి పిల్లలు వాళ్ళకి ముద్దు కదా!
సో ఇదండి నా ఈరోజు వ్లాగ్ అయితే, నా రొటీన్ అయితే ఇది. సో నేనొక్కటే చెప్తానండి, మనం ఏ పని చేసినా సరే అది మనకి ప్రశాంతంగాను, హ్యాపీగా ఉండేలాగా రోజు అనేది చాలా హ్యాపీ. ఎండ్ ఆఫ్ ద డే వచ్చేసరికి హమ్మయ్య అన్నట్టుగానే మనం డిజైన్ చేసుకోవాలి. మొక్కలన్నా ఏదైనా, మొక్కల్లోనో లేకపోతే మీకు ఏదైనా వర్క్స్‌లోనో ఏదైనా, నేను ఎప్పుడు చెప్పినా అదే చెప్తానండి. సో మనం ఇంట్లో ఉన్నాము అనేది బర్డెన్‌గానో లేకపోతే భారంగానో ఫీల్ అవ్వకూడదు. హ్యాపీగా ఫీల్ అవ్వాలి. సో వ్లాగ్ ఎలా అనిపించింది కామెంట్ చేయండి.